హలో, బాగున్నారా అందరూ? ఈరోజైతే టొమాటో పికిల్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. టొమాటో పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నెల ఉండేలాగా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామండి. 1 కేజీ టమాటాలు అయితే తీసుకోండి. టమాటాలు అయితే రెడ్గా ఉన్నవి కొంచెం ముగ్గినవి తీసుకోండి. అవి 1 కేజీ వచ్చేలా చూసుకోండి. దాన్ని కడిగేసి చక్కగా 2 గంటలు బయట నీళ్ళలో ఆరబెట్టేసేయండి, వాటర్ అంతా పోయే వరకు. ఒక కేజీ టమాటాలు తీసుకున్న తర్వాత ఈ ఆరిపోయిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలు కోసుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కేజీకి చింతపండు గుజ్జు 100 గ్రామ్స్. చింతపండు తీసుకున్నా సరే మీరు 100 గ్రామ్స్ తీసుకొని గుజ్జు అయితే తీసుకుంటున్నాను. కారం కూడా 100 గ్రామ్స్ అండి. తర్వాత సాల్ట్ వచ్చి 75 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవి ఫెనుగ్రిక్ సీడ్స్ అండి, అదే మెంతులు. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు డ్రై రోస్ట్ చేసేసి వితౌట్ ఆయిల్, నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుని ఉంచేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుని టొమాటో ముక్కల్ని దాంట్లో వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటాయన్నమాట టొమాటో ముక్కలు అనేది. ఇది మనకి ఇదంతా ఉడకడానికి నాకు 40 మినిట్స్ అయితే పట్టిందండి. హై ఫ్లేమ్లో ఉడకబెట్టకూడదు, లో ఫ్లేమ్లో కూడా కాదు, మీడియం మంట మీద ఉడకబెట్టుకోండి. దాంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయి మొత్తం గుజ్జులా దగ్గరికి వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసానండి. ఇలా ఉడుకుతూ ఉండగా మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది దాంట్లోంచి. ఇలాగా ఇంకా వాటర్ ఉంది కదండి, ఇవన్నీ అయిపోవాలి. మనం ఎల్లుల్లిపాయలు కూడా ఒలుచుకుని పక్కన పెట్టేసుకున్నాం అండి. 40 గ్రాముల ఎల్లుల్లిపాయలు. అలాగా వాటర్ అంతా పోయే వరకు తర్వాత చల్లారబెట్టేసుకోండి టమాటా ముక్కలు అనేది. ఆయిల్లో మనం టామరిన్ వేసేసి ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, టామరిన్లో ఉన్న పచ్చి అంతా పోతుంది. ఇప్పుడు మనకి ఇలా అయితే చింతపండు అయితే ఇలా నూరు కింద వచ్చిందన్నీ ఉడికిపోయినట్టే తీసి పక్కన పెట్టేస్తున్నాము. చింతపండు మీరు వేసుకున్నా సరే టమాటా ముక్కలతో పాటు ఉడకబెట్టేసుకోవచ్చు. ఇలాగా చూసారా, వాటర్ అంతా పోయింది. పోయిన తర్వాత దీన్ని ఇంకా తీసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ పెట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నా పర్లేదు, లేదంటే ఇలా వేసేసుకున్నా పర్లేదు, అది మీ ఇష్టం. ముక్కలుగా ఉంటుంది పర్లేదంటే. నేనైతే మిక్సీ పడుతున్నానండి, కొంచెం మెత్తగా ఉంటుంది అనేసి. ఈ గుజ్జంతా చల్లారిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లో పచ్చి వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇవ్వండి ఇలా అయితే వస్తుంది. దీన్ని ఒక బాండీలోకి తీసేసుకుందాం. చింతపండు ఉడికించుకున్న దాంట్లోకి తీసేసుకుందాము. ఆయిల్ అనేది మనకి 1 కేజీకి 350 గ్రాములు ఆయిల్ అయితే పట్టేస్తుందండి. మీకు ఇంకా ఆయిల్ తక్కువ అయింది అనుకుంటే మీరు మళ్ళీ కాసుకుని చల్లారబెట్టుకుని కలుపుకొని, ఎందుకంటే పికిల్స్కి ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఇప్పుడు ఆ టమాటో గుజ్జులోకి కారం, సాల్ట్, డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. మెంతులు ఆవాల పొడి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ ఆయిల్ తీసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేయండి, లేదంటే పొట్టు తీయకుండా వేసారనుకో మీదకి వచ్చేస్తాయి, పేలిపోతాయి. దాంట్లోనే కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసేసుకోండి. మీకు కావాలంటే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనకి వెల్లుల్లిపాయలు అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారబెట్టేసుకున్నాం అనుకోండి. నూనె అంతా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పచ్చళ్ళలో కలపాలండి. ముందుగా అయితే కలపకూడదు. తడి స్పూన్లు అవి తడి చేతులు పెట్టుకున్నాం అంటే కనుక ఈ పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం బాగా చల్లారిపోయింది ఆయిల్ అనేది, దీంట్లో వేసుకుని కలిపేసుకుని వేడి వేడి అన్నంలో, టిఫిన్లోకి, దోశల్లోకి సర్వ్ చేసుకుని తినేయడమేనండి. నా ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ గురించి